అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కీలకమైన అప్డేట్‌ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో ఈ నెలలో ఇచ్చేటువంటి మే నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 44,00,000 మంది పెన్షన్ లబ్ధిదారుల నుండి గత మనకేదైతే 2,00,000 మంది పెన్షన్ లబ్ధిదారులను పెన్షన్ల పథకాల నుంచి పూర్తిగానైతే రద్దు చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక వెంటనే మీరైతే ఈ వీడియోలో చెప్పినట్లు విధంగా చెక్ చేసుకొని మీకు పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారా, ఈ నెలలో మే నెల పెన్షన్ డబ్బులను మీకు పెన్షన్లు కట్ అయ్యాయా లేవనైతే వెంటనేనైతే చెక్ చేసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో ఎవరైతే 44,00,000 మంది పెన్షన్ లబ్ధిదారులకు ఉన్నారో, ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఇది ఒక మంచి వీడియో అయితే ఉపయోగపడవచ్చని నేనైతే చెప్తున్నాను అన్నమాట. ఇక రాష్ట్రంలో ఎంతగానో పెన్షన్ లబ్ధిదారులు ఇటు 4,000 రూపాయలు, 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వేళ అవి జమ చేయకముందే రాష్ట్రంలో 2,00,000 మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలను పూర్తిగా అయితే రద్దు చేస్తున్నట్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఉత్తర్వులను అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరి పెన్షన్ డబ్బులను రద్దు చేయబోతున్నారు, ఎవరెవరికి మే నెల పెన్షన్ డబ్బులు అనేది ఈ జూన్ నెలలో అంటే మనకి రేపు అయితే ఖాతాలలో జమ అవుతున్నాయి, ఎవరెవరికి జమ కావు ఈ పెన్షన్ డబ్బులు అన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారాన్ని అయితే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా మన తెలంగాణలో ఈరోజు ఎంతమంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేశారు, ఇక రేపు ఎవరెవరికి జమ చేస్తారు, ఎవరి ఖాతాలు పెన్షన్ డబ్బులను కట్ చేయబోతున్నారన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే మన ఛానల్ని అయితే మన వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక రాష్ట్రంలో తెలంగాణలో ఎవరైతే పెన్షన్ డబ్బులు పొందుతున్నారో అర్హత ఉన్నటువంటి 44,00,000 మంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే నకిలీ పెన్షన్లు, ఫేక్ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మనకి దాదాపు సూర్యాపేట, హన్మకొండ జిల్లాలోనే మనకి దాదాపు 30,000 నుంచి మనకి దాదాపు 25,000 మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలను రద్దు చేయడమే కాకుండా వారి నుంచి పెన్షన్ డబ్బులను రికవరీ చేయడం అయితే జరిగిందంట. ఏదైతే తల్లిదండ్రుల పెన్షన్లు వారు మరణించినప్పటికీ వారి పెన్షన్లు బ్యాంక్ ఖాతాలలో పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ పెన్షన్లను పొందుతున్నటువంటి పిల్లలను అయితే వారి నుంచి పెన్షన్లను రికవర్ చేసినట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో ఇలా మరణించిన వారి పెన్షన్ల సైతము వారికి కేవైసీలు అనేది నిర్వహిస్తూ ప్రతి 3 నెలలకు ఒకసారి కేవైసీలు అనేది చేస్తూ తెలంగాణలో వారు ఉన్నారా లేదా, వారి పెన్షన్ డబ్బులు ఎవరు తీసుకుంటున్నారనే నేపథ్యంలో కొత్త అప్డేట్స్ని తీసుకొని రావడం అయితే జరిగిందన్నమాట. సో ఇలా ఎవరైతే గుర్తించబడతారో వారి ఖాతాలు అనేది వారి పెన్షన్ డబ్బులు అనేది రద్దు చేయడమే కాకుండా ఎవరైతే బోగస్ సర్టిఫికేట్లు చూపిస్తూ మనకి ఏదైతే డూప్లికేట్ సర్టిఫికేట్లు చూపిస్తూ పెన్షన్ డబ్బులను పొందుతున్నారో వారి సైతం నుంచి వీరి వరకు పెన్షన్ డబ్బులను అయితే రద్దు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ సర్వే అనేది ఈ నెల చివరి వారంలో ముగిస్తున్నటువంటి నేపథ్యంలో మనకి తెలంగాణలో కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు జమ చేసినట్లు త్వరలోనైతే అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరికైతే ఈ డబ్బులపైన మనకి ఏదైతే మీరు అర్హులా కాదనైతే చెక్ చేసుకోవాలనుకుంటే మీరైతే తెలంగాణ ఆసరా పెన్షన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లోకి మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి అక్కడ మీరైతే ఓటీపీ జనరేట్ చేసి అందులో మీ పేరు అనేది ఉన్నట్లయితే మీరైతే అర్హులనైతే గుర్తించవచ్చు. అక్కడ మీ పేరు అనేది ఉండకపోతే మీరైతే మళ్ళీనైతే పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగానైతే ఉంది. ఇక తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం తెలంగాణలో మరో 2,00,000 మంది పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే ఉండడం జరిగింది. ఇక యథావిధిగా మిగిలినటువంటి వారందరికీ ఈ నెల చివరి ఆఖరు నుంచి జూలై నెల 10వ తారీఖు వరకు 2,000 రూపాయలు, 4,000 రూపాయల ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు అప్డేట్స్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.